హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం బీరకాయ కర్రీ తీసుకొచ్చానండి. అది కూడా మనము ఒకేసారి 2 విధాలుగా కుక్ చేసుకోవచ్చు. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. దీంట్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కిలో బీరకాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, ఒక 6, 7 పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా చాప్ చేసేసుకుందాము. నేను బీరకాయలు ముందే కట్ చేసుకున్నాను కాబట్టి మీకు పిక్లో చూపించలేదు అన్ని బీరకాయలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుందాము, ఆవాలు వేసుకుందాం. ఒక్కొక్క స్పూన్ చాలండి. అండ్ ఇప్పుడు మనము ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని అలాగే వేసేసుకుని మంచిగా వేపుకున్నాక బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుని పసుపు వేసుకుందాం. మంచిగా టాస్ చేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూసారు కదా వాటర్ మొత్తం ఎట్లా పైకి వచ్చేసినాయో. సో ఈ స్టేజ్లో ఇప్పుడు మనము సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లాగా కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనము కూరని ఇట్లాగానే దింపేసుకోవచ్చు. లేదు మాకు పాలు పోసుకుంటేనే ఇష్టం అనుకున్నప్పుడు ఇలాగ మంచిగా కూరని తీసేసుకున్నాక ఇలా కొంచెం కూరలో పాలు పోసుకుని కూడా తినవచ్చు. గ్రేవీగా ఇష్టపడేవాళ్ళు. నాకైతే ఇట్లాగా పాలు పోసుకుని తింటేనే ఇష్టము. చూసారు కదా 2 విధాలుగా మనము విత్ పాలు అండ్ వితౌట్ పాలతో బీరకాయ కర్రీని ఎలా చేసుకున్నామో. మరి మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా బీరకాయ కర్రీ మీకు నచ్చిందా? మరి ఇంకేం చూస్తున్నారు? రైట్ సింబల్లో లైక్ సింబల్ ఉంది, వెంటనే ప్రెస్ చేసేసేయండి. షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే నా రెసిపీ మీరు చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ.